లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్న అభ్యర్థులు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో శ్రమిస్తున్నారు. నియోజకవర్గాలను చుట్టేస్తూ ఓటర్లను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో పాటు కార్యకర్తలతో సమాలోచనలు జరిపి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తెరాస ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మేడ్చల్లో మల్కాజ్గిరి తెరాస అభ్యర్థి రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలపాలంటూ మంత్రి మల్లారెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. అత్యధిక మెజారిటీ సాధించేలా పనిచేయాలని ఉద్బోధించారు. సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి సాయి కిరణ్ కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి పలు డివిజన్లలో ప్రచారం చేపట్టారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారన్న ఆయన తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సంగారెడ్డిలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు, బీజేపీ కోటేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు, టీఆర్ఎస్ పార్టీకి మన కారుకు కోటేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా వస్తుంది, గోదావరి నీళ్ళు వస్తే మన పక్కన పడతాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపా అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 2న వరంగల్ అజాంజాహీ మిల్లు మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్కు మద్దతుగా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెరాస కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లా మద్నూరులో జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ తెరాస అభ్యర్థి కోడెం నగేష్ ను గెలిపించాలంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కుబీర్ మండలంలో పర్యటించారు. 4 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఉద్బోధించారు. వనపర్తిలో తెరాస కార్యకర్తల సమావేశానికి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి రాములతో పాటు మంత్రి నిరంజన్ రెడ్డి హాజరై గులాబీ జెండా రెపరెపలాడేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. 4 గంటలకు కేసీఆర్ గారు మా నాయకుడు దీనికి రావటం జరుగుతుంది. ఈ బహిరంగ సభ 2 లక్షల మందితో ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది. ఇక్కడ ఎవరు సంపాదించినా ప్రధానమంత్రి అయింది. గతంలో పివి నరసింహారావు పెట్టారు, ఇంకా చాలా మంది పెట్టారు. నేను రాజకీయ పార్టీలను కూడా మీరు పేరుకు నిలబడ్డారు. దయచేసి మీరు కూడా విత్డ్రా చేసుకుంటే బాగుంటుందనేది నా కోరిక. ఎందుకు నిలబడి మీరు గతంలో ప్రజలు మీకు చెప్పారు, విత్డ్రా చేసుకుని ఇనానిమస్ గా స్వాగతిస్తే ఇంకా మనకి ఇంకా లాభం జరుగుతుంది, క్రెడిట్ కూడా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకోపోతుంది. నేను విత్డ్రా చేసేది 16 లోక్సభ స్థానాలు గెలిచినా కేంద్రంలో తెరాస చేయగలిగేదేమీ లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి సహా పరేడ్ మైదానంలో ఉదయం నడకకు వచ్చిన వారు, క్రీడాకారులతో మాట్లాడిన రేవంత్ కాంగ్రెస్ ను ఆశీర్వదించారని కోరారు. కరీంనగర్ ఎస్ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి నిధులిచ్చే సత్తా కాంగ్రెస్కే ఉందని స్పష్టం చేశారు. నేను ఎంపీగా ఉన్న నాడు వేసిన వాకింగ్ ట్రాక్ తప్ప ఇక్కడ ఏం డెవలప్మెంట్ కాలే. ఆ పార్లమెంటు సభ్యుడు ఇక్కడ బిడ్డ కాదు కాబట్టి, స్థానికుడు కాదు కాబట్టి ఇక్కడ సమస్యల పట్ల అవగాహన లేదు, ఆలోచన అవసరం లేదు. అందుకని కరీంనగర్ జిల్లా ప్రజల్ని కోరుతాను, సొంత కొడుకే, సవితి కొడుకే. గెలిచిన వాళ్ళంతా రాజకీయ పార్టీలు మారుతారు అన్నది నేను విశ్వాసం ఇస్తా ఉన్నాను. నేను ఎన్ఎస్ఏ రాజకీయ జీవితం ప్రారంభించడం, కాంగ్రెస్ పార్టీలో మారడం అంటే మరణంతో సమానమే. కాబట్టి రాజకీయంగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపియండి, ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం ఇవ్వండి. సంగారెడ్డిలో జిల్లా న్యాయస్థానం ఆవరణలో ప్రచారం నిర్వహించిన మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రుద్రారంలో పర్యటించిన రఘునందన్ పటాన్చెరు ప్రాంత కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ గడ్డపై కమలం వికసించేలా తీర్పునివ్వాలని గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ కోరారు. ప్రజానాయకుడు బండి సంజయ్ కుమార్ ను గెలిపిస్తే కరీంనగర్ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తారని పేర్కొన్నారు.